హాయ్ అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా వాడి ఫస్ట్ మంత్ బర్త్డే ఫోటోషూట్. అలాగే హాస్పిటల్కి ఇంటికే కాకుండా ఫస్ట్ టైం మా వాడిని టెంపుల్కి తీసుకుని వెళ్ళాం. ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చూడండి. ఏంటబ్బా, ఎంట్రీలోనే వీళ్ళు చెట్లు ఆకులు అంటూ ఏమి చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇంతకీ ఈ మంత్ బర్త్డేకి ఏ థీమ్ ఫోటోషూట్ అని డీటెయిల్స్ని వీడియోలో చూసేయండి. అనుకోకుండా మా వాడి 21st రోజు అంటే బారసాల రోజు కృష్ణాష్టమి, అలాగే ఫస్ట్ మంత్ బర్త్డే రోజున వినాయక చవితి వచ్చింది. అందువల్ల ఈ మంత్ బుజ్జి వినాయకుడిని తయారు చేయాలనుకుంటున్నాం. సో ఫస్ట్ మంత్ ఫోటోషూట్కి ఒక నిమిషం స్లోగా మాట్లాడుకోండి, నేను వీడియోలో వాయిస్ ఇచ్చుకుంటున్నా. సో ఫస్ట్ మంత్ ఫోటోషూట్కి నేను వినాయక చవితి వస్తుంది కాబట్టి గణేష్ థీమ్ అనుకున్నాను. దానికి ఏంటంటే ఆల్రెడీ నేను మంత్లీ ఫొటోస్కి అని చెప్పి ఈ బ్యాక్గ్రౌండ్ నేను మీషోలో బుక్ చేసా. సో ఇది పెట్టాను. సో మా హస్బెండ్ ఆల్రెడీ హైటే కాబట్టి మంచం మీద నుంచే డెకవర్ చేస్తున్నా. సో అప్పుడు నేను కూడా హెల్ప్ చేయొచ్చు, కింద అయితే నేను హెల్ప్ చేయడానికి ఉండదని. అది మా వాడి బుజ్జి పక్క. సో ప్రస్తుతం అయితే వాడిని ఉయ్యాల్లో వేసాము, ఉయ్యాల్లో పడుకోబెట్టాము. అక్కడైతే తర్వాత వస్తాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే థీమ్ అనేది నేను 2 ఆప్షన్స్ పెట్టుకున్నా. ఒకటి రావి చెట్టు ఆకులతో గణేష్ పెట్టి ఆ పక్కన మా వాడితో 1 అని పడుకోబెట్టి 1 మంత్ది చేద్దామని. సో బార్డర్ వచ్చి ఇట్లాగా ఫ్లవర్స్ ఇది పెడదాం అనుకున్నా. అండ్ తమలపాకులు అండ్ ఫ్లవర్స్తో గణేష్ చేయాలా లేకపోతే రావి ఆకులతో గణేష్ చేయాలా అనేది ఇప్పుడు చూస్తాము. సో ప్రెజెంట్ అయితే ఫ్లవర్స్ 2-3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఇలాగా గులాబీ, చామంతి అంటే ఇది రెడ్, ఎల్లో అండ్ ఇవి వచ్చి వైలెట్ కలర్ లాగా ఉంటుంది. గన్నేరు పూలు అండ్ బంతి పూలు. వీటితో ఏంటంటే నేను ఓన్లీ ఫ్లవర్స్తో గణేష్ చేద్దామా లేకపోతే రావి ఆకులతో గణేష్ చేద్దామా అనేది ఆలోచిస్తున్నాను. ఈ లోపు వీడియోలో చెప్తాను ఏది చేశాను అనేది ఫైనల్గా. సో డెకోర్ నేను వీడియోస్ తీస్తూ ఉంటాను. ఇఫ్ మీరు ఎవరైనా ఇలా మంత్లీ ఫొటోస్ ప్లాన్ చేస్తుంటే మీకు హెల్ప్ అవుతుంది. ఫైనల్ అవుట్పుట్లో నేను చాలా చేంజెస్ చేస్తూ ఉంటాను ఇప్పుడు వీడియోలో చెప్పేదానికన్నా నాకు నచ్చేదాన్ని బట్టి. సో మీరు కూడా ఏమైనా ప్లాన్స్ ఉంటే మీకు దానికి తగ్గట్టు చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. అయితే ఇలా కూడా చేసుకోవచ్చు అనేది నా ఐడియాతోనే మీరు ఫాలో అవ్వాలనుకున్నా కూడా ఉంటుంది అని చెప్పి నా ఐడియాస్ని నేను వీడియో తీస్తున్నాను అనమాట. మీరు ఈ ప్లేస్లో న్యాచురల్ ఫ్లవర్స్ని కూడా రీప్లేస్ చేసుకోవచ్చు. అయితే న్యాచురల్ ఫ్లవర్స్ కన్నా ఇదైతే చాలా వాటికి హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను ఇదే తీసుకుంటున్నా. అండ్ మీరు నా బారసాల వీడియో చూసినట్టయితే ఇది ఉయ్యాలకి కట్టాము. ఒకవేళ మీరు చూడకపోతే నేను పైన ఐ కార్డ్లో మెన్షన్ చేస్తాను, చూడండి బారసాల వీడియో. సో ఇలాగా రెక్కలు రెడీ చేసుకుంటున్నాము. పువ్వులన్నీ సపరేట్ చేసి రెడ్, వైలెట్, ఎల్లో చూడాలి ఇంకా ఏమేమి యాడ్ చేస్తాం ఎలా అనేది. ప్రస్తుతానికైతే వీటితో ఇలా తీద్దామని ఆలోచన. ఆరెంజ్ బంతిపూలతో కూడా చేయొచ్చు. ఎస్ చేస్తాను, తీస్తా. మధ్యలో దీన్ని ఇరికించాం అనుకో, ఒకదానికి ఎల్లో పెట్టి ఇది పెట్టి ఇలా పెట్టాను. నైస్, బాగుంటుంది. రెండు బాగున్నాయి ఉంచా. సో ఆరెంజ్ ఎల్లోలో 2 టైప్స్. సో ఇదేమో చామంతి, ఇవేమో బంతి. నెక్స్ట్ వచ్చి కొన్ని ఫ్లవర్స్ కూడా ఉంచాము దేనికైనా యూజ్ అవుతుందని. ఇవి వచ్చి గన్నేరు పూలు, ఇవి వైలెట్ చామంతి, ఇది వచ్చి గులాబీ రేకులు. సో వీటితో గణేష్ చేద్దామని మా ప్లానింగ్. సో ఈ బార్డర్ పెట్టాం కదా, దానికి అంటే మామిడి తోరణాల్లాగా ఇవైనా పెడతాం, లేదంటే ఇందాక వీడియోలో చూసారు కదా మామిడి ఆకులు కోసారు, రావి ఆకులు కోసారు. సో రావి ఆకులతో వినాయకుడిని చేయాలా లేకపోతే తోరణాలకి ఇవే పెట్టాలా లేకపోతే మామిడి ఆకులు పెట్టాలా అనేది ఆలోచిస్తాము. సో ఫర్దర్ వీడియోలో చూడండి.
ఎంతమందికి ఈ మంత్లీ ఫోటోషూట్ ఐడియాస్ యూజ్ అవుతాయో, అసలు నచ్చుతాయో లేదో కూడా తెలియదు. కానీ నేను మాత్రం వీటిని మా చిన్నోడి మెమరీస్ కోసం తీసుకోవాలి అనుకుంటున్నా. పిల్లలు ఊరికే ఎదిగిపోతారు కదా, రోజుకొకలా కనిపిస్తారు. అవి అన్నీ ఫొటోస్, వీడియోస్లా తీసుకుంటే ఎప్పటికైనా చూసుకోవచ్చు అని నా ఫీలింగ్. చాలామంది నాకు, మా వారికి, ఫ్రెండ్స్లో ఆర్ రిలేటివ్స్లో పిల్లల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అందరికీ కనిపించేలాగా పెట్టొద్దు అని చెప్తున్నారు. అయినా నేను ఇలా పెడుతున్నందుకు నాకు పొగరు అని కానీ, వీళ్ళకి చెప్పిన వేస్ట్ అని అనుకోవద్దు. యాక్చువల్గా నేను పుట్టిన దగ్గర నుంచి ఇంట్రోవర్టే. అసలు నిజం చెప్పాలి అంటే 90s కిడ్స్కి ఈ ఇంట్రోవర్ట్, ఎక్స్ట్రోవర్ట్ అని తెలియకముందే కాలానికి తగ్గట్టు మారిపోయాం. ఈ జనరేషన్ ప్రకారం మనము అప్డేట్ అవ్వాలి కదా. అలాగే నా కొడుకు పెరిగి పెద్దయ్యాక ఇంకా అప్డేట్ అయిపోతుంది ఈ ప్రపంచం. వాడికి చిన్న వయసు నుంచే కెమెరా ఫియర్, నలుగురిలో కలవడానికి భయం ఉండకూడదు అనుకుంటున్నా. మీరు చెప్పేది నా మంచి కోసమే అని నాకు తెలుసు, కానీ ప్రెజెంట్ నా ఆలోచనల్ని ఫాలో అవుతున్నా అంతే. అయితే మ్యాక్సిమం మా వాడిని స్పెషల్ ఈవెంట్స్కి మాత్రమే ఫొటోస్, వీడియోస్లో చూపిస్తా, అన్ని వీడియోస్లో కాదు. ఇప్పుడు ఈ వీడియో విషయానికి వస్తే చాలా రకాలుగా ప్లాన్ చేశాం. కానీ మా వాడు మరీ చిన్నవాడు కాబట్టి సింపుల్గా, ఈజీగా అయిపోయేలా చేశాం ఈ గణేష్ని, డెకార్ని. వాడిని మా అమ్మ చూసుకుంటే నేను, మా ఆయన డెకరేషన్ చేశాం. మీకు ఇలాంటి ప్లాన్స్ ఉంటే ముందుగా పింట్రెస్ట్లో సెర్చ్ చేసి సేవ్ చేసి పెట్టుకోండి. థీమ్ని, అవుట్ఫిట్ని, అలాగే డెకరేషన్ ఐటమ్స్ని. పిల్లలు క్రాంకీ అయిపోయి ఏడ్ చేస్తే దాని లోపలే మీరు డెకరేషన్ ఫినిష్ చేసుకోవాలి. అలాగే అవుట్ఫిట్స్ కంఫర్ట్గా లేకపోయినా అన్ఈజీగా ఉంటారు. వాళ్ళు ఏడుస్తుంటే పిక్స్ సరిగా రావు. పైగా మన కాన్సన్ట్రేషన్ కూడా చేయలేం ఫొటోస్ మీద. ఫస్ట్ మంతే కాబట్టి ఈ ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ లాగా ప్లాన్ చేయలేదు. కేవలం సింపుల్గా జుబ్బా వేసేసాను. ఎందుకంటే అప్పటికే నాకు హెల్త్ అంత సెట్ అవ్వలేదు. పైగా ఫస్ట్ టైం రెడీ చేసి ఫొటోస్ తీయడం కాబట్టి వాడు దానికి ఎలా రియాక్ట్ అవుతాడో అని సింపుల్గా కానిచ్చేసా. ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను, కావాలంటే చెక్ చేయండి. మేధాంష్ మాత్రం మాకు బాగా కోఆపరేట్ చేశాడు. ఫస్ట్ కొద్దిగా ఇబ్బంది పడినా తర్వాత మంచిగా పోజెస్ ఇచ్చాడు. ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేస్తున్నాను, అప్పుడే 2nd month బర్త్డే వచ్చేస్తుంది కూడా. చిన్నపిల్లల్ని మేనేజ్ చేస్తూ ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చేస్తున్నారో తెలియదు, కానీ వాళ్ళని తప్పకుండా మెచ్చుకోవాలి. 2nd monthలోకి వచ్చాక కాస్త మావాడు అలవాటు పడ్డాడు. స్లీప్ సైకిల్ కూడా చేంజ్ అయింది. నాకు పనులు మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. నెక్స్ట్ వీడియోకి అయితే ఇంత టైం తీసుకోను అనుకుంటున్నా. అనేది మేము వరలక్ష్మి వ్రతానికి ఎక్కువ పెట్టేవాళ్ళం అమ్మవారికి. ఇది మా మమ్మీ వాళ్ళు కాశీలో తీసుకున్నారు, సో ఇది పెడుతున్నాం. వెనక్కి వెళ్ళండి. ఇక్కడ నువ్వు పెట్టి నేను సరి చేస్తా, వంకరగానే ఉంది కానీ అంటే ఫ్రంట్ నుంచి చూసే వాళ్ళకి ఎక్కువ కనిపిస్తుంది. చూడండి, ఇది కావాలంటే ఇంకొంచెం ముందు తీసుకురావచ్చు. క్రాస్ ఉండాలండి అవి ఇలా వినాయకుడికి అంటే అంటే ఇక్కడ. సో ఈ 2 ఆకులు ఇయర్స్ గా పెడదాం అనుకుంటున్నాం. ఇది చూడండి, ఇలా సరిపోయిందా? ఇలాగా ఇలా
సరే నిమిషం ఆగి నాన్న. ఎగ్జాక్ట్ ఓకే వీడియో ఓకే. ఇక్కడ పక్కకి ఇక్కడ ఓకే. కన్నములు ఎగ్జాక్ట్ గా ఉందా సైజు? అది అయితే సెర్చ్ చేద్దాం. పూలు పెట్టేవాడి పైన పెట్టాను ఇది అండ్ ఇక్కడ ఇది కొంచెం ఎదురైనట్టు కొంచెం సెర్చ్ చేద్దాం. అని ఫార్మాలిటీ ఏమంటారా వీడియోలో? మీ వాయిస్ రావద్దా? నా ఛానల్ అయితే నేనే మాట్లాడాలా ఏంటి? బాగుంది. కొంచెం అయిపోయిందిగా, ఇంకేం చేస్తున్నావు? నా దగ్గర ఒక ఐడియా ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామని చూస్తున్నా. ఆకులు పెడదాం అనుకుంటున్నావా? ఆకులు అండ్ ఇక్కడ వన్ కూడా రావాలి. వన్ ఎలా రావాలా అని చూస్తున్నా. అయితే ఈ ఆకులు మోడల్లో తోరణంలా పెడదామని అనుకుంటున్నా. బాగుంటుంది కానీ మనం పెద్ద వినాయకుడు వేస్తాం. మామిడాకులు అయితే అసలు మనకి అక్కడ సెట్ అవ్వదు అండ్ మనకి ప్లేస్ తగ్గిపోతుంది. సో తమలపాకు అయితే బెస్ట్ అని అనుకుంటున్నా. మనకి ఆకులే కదా కావాల్సింది. ఓకే పెడదాం అయితే. ఓకే యాక్చువల్గా అవన్నీ ఏం పెట్టాలి అని ఆలోచన వచ్చినప్పుడు ఇక్కడ ఇవన్నీ మిగిలినాయి రేకులన్నీ, పూల రేకులు. బట్ నాకు అనిపించింది ఇది ఎక్కువ రిపీట్ అవ్వాల. సో ఎల్లో కానీ ఇంకేం తీసుకున్నా సరే చుట్టూరా బార్డర్కి మిక్స్ ఇక్కడ చేయబెట్టారు. సో వన్కి ఇదైతేనే బాగుంటుందని నా ఫీలింగ్తో ఇది పెట్టా. అండ్ ఇక్కడ మా మేదాంచి వస్తాడు. ఒక నిమిషం, వన్ ఇంకొంచెం సరి చేయాలి. అండ్ వినాయకుడు మధ్యలో మా వాడు. సో ఇది మా 1 month ఫోటోషూట్ ఐడియా. ఇందాక ఆకులు ఒక టైప్ ఆఫ్ దీనిలో పెట్టాను కదా. సో మా హస్బెండ్ ఇలా ఐడియా ఇచ్చారనమాట, ఇటు ఇటు పెడదామని. అండ్ ఇది కూడా చాలా బాగా వచ్చింది. అండ్ ఇది కొంచెం థిక్గా ఉండడం వల్ల కొంచెం కళగా ఉందనిపించింది. అందుకే ఇదే ఫిక్స్ చేశాను, ఇదే చేస్తున్నా. అండ్ ఇక్కడ హెడ్ దగ్గర కూడా మనకి స్పేస్ లేదు అనుకోకుండా చిన్న ఆకులు పెట్టా సరి చేసి. యాక్చువల్గా మంత్ పెడితే బాగుంటుందని నా ఆలోచన. దానికి దీంతో పెడదామని అంటున్నారు, గులాబీ రేకులతో. కొంచెం యువతల నుంచి రావాలి. ఇక్కడ మేదానికి వస్తారు కదా, సో వాడికి స్పేస్ ఉంచి, అంటే ఒకవేళ అటు ఇటు కదిపినా వినాయకుడు డిస్టర్బ్ అవ్వకుండా వాడికి స్పేస్ ఇచ్చి 1 పెట్టి మంత్ అంటే ఇంకా ఉన్నాయి కాబట్టి ఫ్లవర్ రేకులు వాటితో మంత్ పెడితే బాగుంటుందని ఆలోచన. సో చూద్దాం.
డెలివరీ తర్వాత మా అమ్మ వాళ్ళ ఇంటికి మళ్ళీ చెకప్స్ కోసం హాస్పిటల్కి తప్ప మా వాడిని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. నాకు గుడికి తీసుకుని వెళ్ళాకే ఎక్కడికైనా వెళ్దామని సెంటిమెంట్. పైగా నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం. అందుకే ముత్యాలంపాడు బాబా గుడికి వెళ్ళాం ముగ్గురం కలిసి. హాస్పిటల్ చెకప్ తర్వాత వెళ్ళేసరికి మధ్యాహ్నం హారతి టైం అయింది. ఏకంగా హారతి తర్వాత దర్శనం చేసుకుని ఇంటికి వచ్చాం. ఇంతకీ ఇది వినాయక చవితి రోజు కాదు, ఆ తర్వాత తీసిన వీడియో. పండగ రోజు విజయవాడలో బీభత్సంగా వర్షం పడింది. పైగా పూజ ఫోటోషూట్ వల్ల బాగా స్ట్రెయిన్ అయ్యి గుడి ప్రోగ్రాం పోస్ట్పోన్ చేశాం. అసలు ఫ్లవర్స్తో మేం చేసిన ఈ వినాయకుడు అలాగే ఫొటోస్ ఎలా వచ్చాయో కామెంట్ చేసి చెప్పండి. ఎవ్రీ మంత్ ఆ మంత్లో ఉన్న ఫెస్టివల్స్ రిలేటెడ్ థీమ్స్తో కానీ నార్మల్ డేస్లో ఏదైనా యూనిక్గా కానీ ఫోటోషూట్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నా. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్. సో ఇదేనండి ఈరోజు నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ తేజు టాక్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.